ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ యొక్క నెంబర్స్ యాక్చువల్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన ఆ క్వశ్చన్స్కి సంబంధించిన సీరియల్ నెంబర్స్. నేను అవంతే కంటిన్యూ చేశాను, అర్థం చేసుకోండి. Two trains 140 meters and 160 meters long run at the speed of 60 kilometers per hour and 40 kilometers per hour respectively in opposite directions on parallel tracks. The time in seconds which they take to cross each other is 140 మీటర్లు మరియు 160 మీటర్లు పొడవున్న రెండు రైళ్లు 60 కిలోమీటర్స్ పర్ అవర్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ వేగాలతో ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఆ రెండు కూడా ఒకదానినొకటి దాటుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. ట్రైన్స్ నుంచి వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఆ రెండు రైళ్లు ఒకే దిశలో వెళ్తున్నా లేదా ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తున్నా సరే, ఆ రెండు ఒకదానినొకటి దాటుకోవాలంటే అవి ప్రయాణించాల్సిన దూరము ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ బోత్ ట్రైన్స్. ఆ రెండు ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటి యొక్క పొడవుల మొత్తం ఎంత ఉంటే అంత దూరం ప్రయాణించాలి. ఇప్పుడు 140 ప్లస్ 160 యాడ్ చేసుకుంటే 300 మీటర్స్. కాబట్టి ఆ రెండు ఒకదాన్నొకటి దాటుకోవాలంటే అవి ప్రయాణించాల్సిన దూరం ఎంత అంటే 300 మీటర్లు. 300 మీటర్లు. ఆ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటామండి? సమ్ ఆఫ్ ది స్పీడ్స్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఆ రెండింటి యొక్క వేగాలు మొత్తం తీసుకుంటాము. అంటే 60 40 యాడ్ చేస్తే ఎంత? 100. కాకపోతే ఇది ఎలా ఉంది? కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఈ 300 మీటర్స్ దూరాన్ని 100 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. పైన మీటర్ రాసాం కాబట్టి కింద ఖచ్చితంగా మీటర్ పర్ సెకండ్లో మనం స్పీడ్ని రాయాలి. కానీ ఈ 100 అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. ఈ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం కోసం ఇంటూ 5/18 డివైడెడ్ బై 18 పైకి వెళ్తుంది కాబట్టి జస్ట్ ఇంటూ 18. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది సెకండ్స్లో వస్తుంది. జస్ట్ సింప్లిఫై చేస్తే సరిపోతుందండి. కింద 500 ఉంది, పైన 300. జస్ట్ పైన 3 కింద 5 మిగులుతాయి, అంతే కదా. జస్ట్ ఆ విధంగా, లేదా 101 103 అలా కొట్టేసినా మీ ఇష్టం. అది 18 3 54 డివైడెడ్ బై 5 అంటే 5 10 50, 4 ఉంటుంది కాబట్టి 5 8 దట్ ఈస్ 8. 10.8 సెకండ్స్ అనమాట. 10.8 సెకండ్స్. ఆప్షన్స్ అనేవి నాకు దొరకలేదు. నాకు దొరికిన ప్రీవియస్ పేపర్లో ఆప్షన్స్ లేకుండానే దొరికింది. ఒకవేళ మీ దగ్గర ఆప్షన్స్ ఉన్న ప్రీవియస్ పేపర్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. 10.8 మనకి ఏ ఆప్షన్లో ఇస్తే అది ఆన్సర్గా పెడతాం. కాబట్టి ఆప్షన్స్తో పెద్ద ఇబ్బందే లేదు. జస్ట్ మనం కరెక్ట్గా చేస్తే చాలు. నెక్స్ట్ వన్. There are two examination rooms A and B. If 10 students are sent from A to B, then the number of students in each room is same. If 20 candidates are sent from B to A, then the number of students in A is double the number of students in B. The number of students in room A is. There are two examination rooms A and B. రెండు ఎగ్జామ్ జరిగే రూమ్స్ ఉన్నాయంట. A and B అనే రెండు రూమ్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. If 10 students are sent from A to B, then the number of students in each room is same. ఏ అనే రూమ్ నుంచి 10 మంది విద్యార్థులను కనుక బి అనే రూమ్కి పంపించినట్లయితే అప్పుడు రెండు రూమ్స్లో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య సమానంగా ఉంటుంది అంటున్నాడు. ఈ లైన్ చదవడంతోనే మనకి ఏం అర్థం అవ్వాలి? ఏ అనే రూమ్లో బిలో ఉన్న విద్యార్థుల కంటే 20 మంది ఎక్కువ ఉన్నారు అనేది అర్థం అవ్వాలి. ఇక్కడ 10 మందే కదన్నా ఇచ్చింది. ఏ నుంచి మనం బికి 10 మందినే కదా పంపిస్తుంది. మరి 20 మంది ఎందుకు అంటున్నామంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఏలో 10 తగ్గించి బిలో 10 పెంచినప్పుడు ఆ రెండు సమానం అవుతున్నాయి. ఏలో 10 తగ్గించి బిలో 10 పెంచినప్పుడు ఆ రెండు సమానం అవుతున్నాయి. అంటే ఆ రెండింటి మధ్య దూరం ఎంత ఉన్నట్టు అండి? 20 ఉన్నట్టు. ఆ రెండు మధ్య డిఫరెన్స్ అనేది 20 ఉన్నట్టు. ఆ లైన్ చదువుతూనే మనం ఆ డేటాని ప్రాసెస్ చేసుకోగలగాలి. తర్వాత, if 20 candidates are sent from B to A, then the number of students in A is double the number of students in B. ఒకవేళ బి అనే రూమ్లో నుంచి 20 మంది విద్యార్థులను ఏకి గనక పంపించినట్లయితే అప్పుడు ఏలో ఉండే విద్యార్థుల యొక్క సంఖ్య బిలో మిగిలిన వారికి రెట్టింపు ఉంటుందంట. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రూమ్ ఏ ఈజ్. మరి ఏ అనే రూమ్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అయితే కనుక మనం ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బేసిక్గా ఎలా సాల్వ్ చేయాలి, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి రెండు కూడా చూపిస్తాను. ప్రజెంట్ మన దగ్గర ఆప్షన్స్ లేవు కాబట్టి బేసిక్గా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. వన్స్ మన దగ్గరికి ఆన్సర్ వచ్చిన తర్వాత దానిని మనం ఆప్షన్స్ ద్వారా ఎలా ప్రాసెస్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. త్వరపడమాకండి. ఫస్ట్ బేసిక్ మెథడ్ చూసామనుకోండి, అది కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఒక చిన్న క్యాల్కులేషన్ అంతే. ఇక్కడ ఏబి అనే రెండు రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో 10 మంది విద్యార్థులని ఏ నుంచి బికి పంపిస్తే అప్పుడు రెండు రూమ్స్లో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య సమానంగా ఉంటుంది అనే లైన్ చదువుతూనే మనమేం అర్థం చేసుకోవాలంటే ఏబి ఏవైతే ఉన్నారో ఏలో బి కంటే కూడా 20 మంది ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి నేనేమంటాను, బిలో ఏ మెంబర్స్ ఉన్నట్టయితే కనుక ఏలో A+20 మెంబర్స్ ఉన్నట్టు. A+20 మెంబర్స్ ఉన్నట్టు. లేదా మీరు ఎక్స్ అని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది మామూలుగా ఆ రెండింటిలో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య.
తర్వాత ఏమన్నాడు, బి నుంచి గనక 20 మందిని ఏకి పంపించినట్లయితే, బి నుంచి 20 మందిని ఏకి పంపిస్తే అప్పుడు బిలో మిగిలిన వారికి రెట్టింపు ఉంటారు అంటున్నాడు. బి నుంచి 20 మందిని పంపిస్తే గనక బిలో 20 మంది తగ్గుతారు కాబట్టి ఏలో నుంచి 20 మంది తగ్గుతారు. ఏకి ఆ 20 మంది వచ్చి యాడ్ చేస్తే ఏ ప్లస్ 20కి మరొక 20 యాడ్ అయితే ఏమైందండి, ఏ ప్లస్ 40 అవుతుంది. ఇప్పుడు ఏలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే డబుల్ దట్ ఆఫ్ బి, బిలో ఉన్న వారికి డబుల్ ఉంటారు. జస్ట్ ఆ ఒక్క ఈక్వేషన్ సింప్లిఫై చేయడం ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఇక్కడేమో 2a కాబట్టి ఏ ఇటు పంపించేస్తే కనుక ఏ, ఇక్కడ 40 ఉంది, 20 40 మైనస్ 40 ఇటు వస్తే కనుక 40కి 40 యాడ్ అయ్యి 80 అయింది. కాబట్టి ఏ వాల్యూ అంతా 80. మనం చెప్పాల్సింది ఏంటండి, ఏలో ఎంతమంది ఉన్నారని. ఏలో ఎంతమంది ఉన్నారు, ఏ ప్లస్ 20, ఏ అంటే 80 వచ్చింది కాబట్టి 80 ప్లస్ 20 అంతా 100 మెంబర్స్. ఆ 100 మనకు కావాల్సిన ఆన్సర్ అయింది. ఏలో ఎంతమంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. సరే, ఇది బేసిక్గా సాల్వ్ చేయడం. ఎగ్జామ్లో మనము ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా చూపిస్తాను చూడండి. ఆప్షన్ ద్వారా చెక్ చేసేటప్పుడు మనం ఆప్షన్ ఏలో ఇచ్చిన నెంబర్ తీసుకొని చెక్ చేస్తాం, ఆన్సర్ అయితే మార్క్ చేస్తాం. ఒకవేళ ఆప్షన్ ఏలో ఇచ్చిన ఆన్సర్ కాకపోతే బీకి వెళ్తాం, అది కూడా కాకపోతే సికి వెళ్తాం, అది కూడా కాకపోతే ఆటోమేటిక్గా డి ఆన్సర్ అయింది. ఆ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో చోట కరెక్ట్ ఆన్సర్ 100 అనేది కూడా ఇచ్చి ఉండాలి కదా, అవునా? వాడు ఏం అడిగాడు, రూమ్ ఏలో ఉన్న విద్యార్థులు ఎంతమంది అని అడిగాడు కాబట్టి ఆప్షన్స్లో కూడా అదే ఇచ్చి ఉండాలి. మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడో అదే ఆప్షన్స్లో ఇవ్వాలి కదా. కాబట్టి ఏలో ఎంతమంది విద్యార్థులు అని అడిగాడు కాబట్టి ఏలో ఉన్న విద్యార్థులు 100 అనేది ఎక్కడైనా సరే ఆప్షన్స్లో ఇచ్చాడు అనుకుందాం. 100 అనేది ఏలో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య, 100 అనేది ఆప్షన్స్ ద్వారా తీసుకుందాం. ఫస్ట్ లైన్ చదువుతూనే మనకి ఏమర్థమైందంటే బిలో ఏ కంటే కూడా 20 మంది తక్కువ ఉన్నారు అన్నాడు. కాబట్టి బిలో అప్పుడు ఎంతమంది ఉండాలి, 80 మెంబర్స్ ఉండాలి. ఇక సెకండ్ కండిషన్ ఏమన్నాడు, ఒకవేళ 20 మందిని కనుక బి నుంచి ఏకి పంపిస్తే, ఇక్కడ 20 మందిని దీని నుంచి ఇటుకి 20 మందిని కనుక ట్రాన్స్ఫర్ చేశామంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు, 120. ఇక్కడ ఎంతమంది ఉంటారు, 80లో 20 మంది తగ్గిపోయారు కాబట్టి 60. ఇప్పుడు ఈ 60 ఏదైతే ఉందో దీనికి డబలే కదా ఈ 120. వాడు ఇచ్చిన 2 కండిషన్లు సరిపోతుంది కదా. ఆప్షన్స్ ద్వారా చేసేటప్పుడు ఏం చేయాలి, ఏలో 100 మంది ఉన్నారనుకుంటే బిలో దానికంటే 20 తక్కువ ఉండాలి, 80. ఇక సెకండ్ కండిషన్ ఏమన్నాడు, బి నుంచి కనుక 20 మందిని ఏకి పంపిస్తే అప్పుడు ఏలో వాళ్ళు బికి డబుల్ అవుతారు. ఒకవేళ బి నుంచి 20 మందిని పంపిస్తే అప్పుడు ఏకి 100కి 20 యాడ్ అయ్యి 120 అవుతుంది. 80లో నుంచి 20 తగ్గిపోయి 60 అవుతుంది. దిస్ 120 ఈజ్ నథింగ్ బట్ ట్వైస్ ఆఫ్ 60, అవునా? కాబట్టి ఆ కండిషన్ 2 సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఈ 100 అనేది ఏ ఆప్షన్లో ఇస్తే అదే మన ఆన్సర్గా మార్క్ చేస్తాం. ఇది ఆప్షన్ ద్వారా చేయడం. బేసిక్గా అయినా సరే చిన్న ఈక్వేషన్ ద్వారా చేసేయచ్చు. ఎలా చేసినా సరే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే 100 మెంబర్స్. The mean of 5 observations is 7. Later on, it was found that 2 observations of 4 and 8 were wrongly taken instead of 5 and 9. What is the correct mean? The mean of 5 observations is 7. 5 అంశాల యొక్క సరాసరి వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే 7గా వచ్చిందంట. తరువాత వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే లేటర్ ఆన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 2 observations 4 and 8 were wrongly taken instead of 5 and 9. 5 మరియు 9 అనే వాల్యూస్ తీసుకోవాల్సింది పొరపాటున వాటి ప్లేస్లో 4 మరియు 8 అనే వాల్యూస్ తీసుకున్నారంట. మరి కరెక్ట్ యావరేజ్ ఏమై ఉంటుంది అంటున్నాడు. చూడండి, నిజానికి తీసుకోవాల్సింది 5 and 9 అంటే ఆ రెండింటి యొక్క సమ్ ఎంత, 14. రెండింటి యొక్క సమ్ ఎంత, 14 తీసుకోవాల్సింది. ఏం తీసుకున్నారు, 4 8 అంటే 4 8 జాడ్ చేస్తే 12. 14 తీసుకోవాల్సింది 12 తీసుకున్నారు. సమ్ము తక్కువ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన యావరేజ్ యాక్చువల్ యావరేజ్ కంటే కూడా తక్కువ వచ్చి ఉంటుంది. అంటే నిజానికి ఉండాల్సిన యావరేజ్ ఏమై ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు ఏదైతే యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే 7 వచ్చిందో దానికంటే ఎక్కువే ఉండాలి. మరి ఎంత ఎక్కువ ఉండాలి, 14 తీసుకోవాల్సింది 12 తీసుకున్నారు, ఇంకా ఎంత వదిలేశారంటే 2 వదిలేశారు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరికీ సమానంగా పంచాలి. యావరేజ్లో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరికీ సమానంగా పంచాలి. ఎంతమందికి, 5 మెంబర్స్ కాబట్టి 5 మెంబర్స్కి పంచేద్దాం. 5 మెంబర్స్కి పంచేద్దాం అనమాట. 5. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమైందండి, 7 + 2/5 అంటే 5 4లు కాబట్టి 0.4, దట్ ఈస్ 7.4. 7.4 ఆప్షన్స్ లేవండి చెప్పాను కదా. ఆన్సర్ అయితే 7.4 ఎక్కడ ఇస్తే అది ఆన్సర్గా పెడతాము. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి, వాట్ పర్సెంటేజ్ బి లెస్ దెన్ ఏ? వెరీ సింపుల్ క్వశ్చన్. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి, ఏ అనేది బి కంటే కూడా 25% ఎక్కువ. కాబట్టి బి అనేది ఒకవేళ మీరు 100గా తీసుకుంటే ఏ అనేది 125, దట్ ఈస్ 125గా తీసుకోవచ్చు. బై వాట్ పర్సెంటేజ్ బి లెస్ దెన్ ఏ, బి అనేది ఏ కంటే ఎంత శాతం తక్కువ. బి అనేది ఏ కంటే ఎంత తక్కువ అండి, 25 తక్కువ. ఎవరితో కంపేర్ చేస్తున్నాము, ఏతో, దట్ ఈస్ 125. 25 25, దట్ ఈస్ 1/5 అంటే ఏం చెప్పొచ్చు అండి, 20%. పర్సంటేజ్లో నేర్చుకునే వెరీ బేసిక్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఏపీ
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక కంప్లీట్ అండ్ ది బెస్ట్ అర్థమెటిక్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ కోర్స్ని నేను ఆఫర్ చేస్తున్నాను. మీకు మరి ఎవ్వరూ చెప్పని విధంగా ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆ చాప్టర్ నుంచి ఎన్ని రకాల క్వశ్చన్స్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందో ప్రతి ఒక్క మోడల్ క్వశ్చన్స్ని కూడా ది బెస్ట్ పాసిబుల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ మనకి ఏదైతే నోటిఫికేషన్లో ప్రిస్క్రైబ్ చేశారో ఈ సిలబస్లో ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క అంశానికి సపరేట్ కాన్సెప్ట్ వీడియో ద్వారా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ సిలబస్ని కంప్లీట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక కోర్సు ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు ప్లేస్టోర్లో మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ ఉంటుంది, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను యాప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ఉపయోగించుకొని అయినా సరే మీరు మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఈ FBO అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్స్ అనేది మనకి మన యాప్లో కనపడుతుంది. ఈ విధంగా ఏపీ FBO ABO జనరల్ మ్యాథమెటిక్స్ కోర్స్ అని. దీనిలో నేను చెప్పిన విధంగా అర్థమెటిక్ని 88 వీడియోస్లో అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 157 వీడియోస్ ద్వారా కంప్లీట్ సిలబస్ని ఏ ఒక్క అంశము మిస్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మీరందరూ కూడా చాలా త్వరగా జాయిన్ అయ్యి సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నేర్చుకున్న వాటిని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మాత్రమే మీకు గుర్తుంటుంది. మరియు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ దగ్గర అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అర్థమెటిక్ కన్నా కొంతమంది చేయగలుగుతారు, కానీ మ్యాథమెటిక్స్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఫాస్ట్గా జాయిన్ అయ్యి ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఎగ్జామ్లో 100కి 100% మార్క్స్ పొందుతారు. ఓకే, మీకు ఇంకా కోర్సుకు సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నేనేం మాట్లాడతాను, మీకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇఫ్ ద మీన్ ఆఫ్ 10, 15, x, 20 and 30 is 20, what will be the value of x? 10, 15, x, 20, 30 వీటన్నిటి యొక్క సరాసరి 20గా ఉందంట. అటువంటిప్పుడు x యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. యావరేజ్ అనేది ఎలా వచ్చి ఉంటుందండి? యావరేజ్ 20 అనేది ఎలా వచ్చి ఉంటుంది? సమ్ బై నెంబర్ ద్వారా వచ్చి ఉంటుంది. మనకి ఇప్పుడు సమ్ము కావాలనుకోండి, మనకి ఇప్పుడు వాటన్నిటి యొక్క సమ్ము కావాలనుకోండి, ఏం తీసుకోవచ్చు? యావరేజ్ ఏదైతే ఉందో దాని నంబర్ ద్వారా మల్టిపుల్ చేసుకుంటే మనకు సమ్ వచ్చేసింది కదా. ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 మొత్తం 5 అంశాలు ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ ఎంతగా ఇచ్చాడు? 20గా ఇచ్చాడు. కాబట్టి సమ్ ఎంత అయి ఉండాలండి? ఏదైతే యావరేజ్ 20గా ఇచ్చాడో దాని నంబర్ ఆఫ్ ఐటమ్స్ 5తో మల్టిపుల్ చేసుకుంటే వచ్చే 100 అనేది వాటన్నిటి యొక్క సమ్, వాటన్నిటి యొక్క మొత్తం అయి ఉండాలి. 100 అనేది అయి ఉండాలి. మరి ఎంతవరకు యాడ్ చేస్తే ఏమొచ్చింది? ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే 30, 20, 50, 60, 15, 75. ఇక ఎక్స్ ఏమై ఉండాలండి? ఎక్స్ ఏమై ఉండాలి? 75 వచ్చింది, 100 రావాలి. కాబట్టి ఎక్స్ ఏమై ఉండాలి? 25 ఉండాలి, అవునా? కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అయి ఉండాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ ఎంత అయి ఉండాలండి? 25 అయి ఉండాలి. వెరీ ఈజీ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్. సింప్లిఫికేషన్ క్వశ్చన్ చేసేటప్పుడు ప్లస్ అండ్ మైనస్లు ఎక్కడైతే ఉన్నాయో అంతవరకు వాటిని సపరేట్ టర్మ్గా చూడొచ్చు. ఇంటూ అండ్ డివైడెడ్ బై రిలేషన్ అంతవరకు వాటిని సపరేట్ టర్మ్స్గా చూడొచ్చు. 3 తర్వాత ప్లస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది. ఈ మధ్యలో ఉన్నది మొత్తం ఒక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్మ్గా చూస్తున్నాను నేను. ఈ మధ్యలో ఏముందంటే 3 × 3/3, 3 × 3/3 అంటే అర్థం చేసుకోండి. 3 × 3/3 అంటే సింపుల్గా 3 అనే కదా మిగిలింది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, దీని మొత్తం వాల్యూ 3నేనండి. 3 + 3 -3, -3 + 3 క్యాన్సిల్ అయిపోతే 3/3 ఉన్నట్టు 3 క్యాన్సిల్ చేస్తే 1. కాబట్టి 1³ అంటే ఆన్సర్ ఏంది? 1³ అంటే 1 కదా. కాబట్టి వెరీ సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ ఏమవుతుంది? 1. 1 అనేది ఏ ఆప్షన్లో ఇస్తే అది ఆన్సర్గా పెడతాం. ఇఫ్ D + A 60 అంట, A + A + A 120 అంట, D + C 35 అయితే C వాల్యూ ఎంత? Dకి A యాడ్ చేస్తే 60 అంట. తర్వాత లైన్లో చూడండి, 3 Aలు యాడ్ చేసుకుంటే 120 అన్నాడు. అంటే A ఎంత అవ్వాలి? A ఒక్కొక్కటి కూడా 40 అయి ఉండాలి, అవునా? A వాల్యూ ఎంత అయి ఉండాలండి? 40. అప్పుడే కదా 3A 120. A 40, అప్పుడు A 40 దానికి D యాడ్ చేస్తే 60 అవుతుందా? D వాల్యూ ఏమై ఉండాలి? 20. ఇక్కడ DC యాడ్ చేస్తే 35 అంటున్నాడు. D వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, D వాల్యూ 20. 20కి ఏం యాడ్ చేస్తే కనుక మనకి 35 వస్తుంది, అంటే 20కి 15 కదా. కాబట్టి C వాల్యూ ఎంత అండి? 15. వెరీ ఈజీగా వస్తుంది కదా. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మనకి వాట్సాప్లో కూడా స్టేటస్లో తిప్పుతుంటారు స్టూడెంట్స్. అంత ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ.
ఏ ప్లస్ ఏ 120 ఏంటంటే ఏ యొక్క వాల్యూ మనకు అర్థమైపోతుంది. ఏ ఈజ్ నథింగ్ బట్ 40 అని. ఏ యొక్క వాల్యూ 40 అని అర్థమైపోతుంది. ఇక్కడ డిఏ రెండు యాడ్ చేస్తే 60 అంటే ఏ వాల్యూ 40గా వచ్చింది కాబట్టి ఈ 40కి 20 యాడ్ చేస్తేనే కదా 60 అయ్యేది కాబట్టి డి వాల్యూ 20. ఇక్కడ డి వాల్యూ 20. ఈ 20కి ఏం యాడ్ చేస్తే 35 అయింది అంటే 20కి 15 యాడ్ చేస్తేనే కదా 35 అయ్యేది కాబట్టి సి వాల్యూ ఎంత అవ్వాలండి 15. వెరీ సింపుల్ క్వశ్చన్. If plus means divided by, minus means into, divided by means plus and into means minus, then ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ దీంట్లో ఈ మ్యాథమెటికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మారుస్తున్నాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 36 ఇంటూ అన్నాడు. ఇంటూ అంటే ఏందంట, ఇంటూ మీన్స్ మైనస్, దట్ మీన్స్ 36 మైనస్ 8 ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే ఎలా తీసుకోమన్నాడు, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అంటే 8 తర్వాత డివైడెడ్ బై ఉంది, తర్వాత ఉన్న నెంబర్ ఏంది 4, తర్వాత డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై అంటే ప్లస్గా తీసుకున్నాడు 4 ప్లస్ 6 తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ అంటే డివైడెడ్ బై అన్నాడు కాబట్టి 6 డివైడెడ్ బై 2 మైనస్, మైనస్ అంటే ఏంటండి మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ అంటే 2 ఇంటూ 3. ఇది వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్, దాని యొక్క రిజల్ట్ మనం చెప్పాలి. చెప్పాను కదా ఎక్కడైనా సరే సింప్లిఫికేషన్ కోచింగ్ చేస్తున్నప్పుడు ప్లస్ మైనస్ వరకు సపరేట్ టర్మ్స్గా చూద్దాం. ఇక్కడ 36 ఉంది కాబట్టి దాన్ని సపరేట్ టర్మ్గానే చూస్తున్నాను. ఇక ఇక్కడ 8 డివైడెడ్ బై 4 ఉంది, 8ని 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి 2 కాబట్టి 36 మైనస్ 2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత 6ని 2తో డివైడ్ చేయమంటున్నాడు ఇంటూ 3 అంటున్నాడు. ఓకే, 6ని 2తో డివైడ్ చేస్తే ఏమైంది 3 టైమ్స్ ఆఫ్ 3 ఏమైందండి 9 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 36లో నుంచి 2 తీసేస్తే 34, 34కి 9 యాడ్ చేస్తున్నాం కాబట్టి 43. ఆ 43 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడుంటే ఏ ఆప్షన్ అయితే ఆన్సర్ పెడతాం. ఒకసారి చూడండి, మనం ఇచ్చిన సైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్చేంజ్ చేసుకుంటాం. 36 ఇంటూ అన్నాడు, ఇంటూని ఎలా తీసుకోమన్నాడు, ఇంటూ మీన్స్ మైనస్ కాబట్టి మైనస్ 8, ప్లస్ అంటే ఏం తీసుకోమన్నాడు డివైడెడ్ బై కాబట్టి 8 ప్లస్ 8 ప్లస్ ప్లస్లో డివైడెడ్ బై పెట్టాం 4 తర్వాత డివైడెడ్ బై ఉంది కాబట్టి డివైడెడ్ బై అంటే ప్లస్ అన్నాడు కాబట్టి ప్లస్ పెట్టాం, తర్వాత 6 ఉంది 6 ప్లస్ అన్నాడు, ప్లస్ అంటే డివైడెడ్ బై పెట్టాం 2 మైనస్, మైనస్ ఎలా తీసుకోమన్నాడు మైనస్ మీన్స్ ఇంటూ అన్నాడు కాబట్టి ఇంటూ 3. ఎక్కడైనా సరే సింప్లిఫికేషన్ క్వశ్చన్లో ప్లస్ అన్న మైనస్లో ఉన్న వరకు సపరేట్ టర్మ్స్గా చూడాలి. 36 తర్వాత మైనస్ ఉంది కాబట్టి ఇది ఒక సపరేట్ టర్మ్, అది టర్మ్ 36 అలానే క్యారీ చేశాను. ఈ మైనస్కి ప్లస్కి మధ్య 8 డివైడెడ్ బై 4 ఉంది కాబట్టి ఇక్కడ 2 మిగులుతుంది, తర్వాత 6 డివైడెడ్ బై 2 ఇంటూ 3, 6ని 2తో డివైడ్ బై చేస్తే 3 3 ఎంత 9. ఇంక ఇవన్నీ మీ అందరికీ తెలిసినాయి. వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, జస్ట్ ఒక నంబర్ సిరీస్ క్వశ్చన్. సాధారణంగా మనం ఇక్కడ సిరీస్ చూసినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ స్టూడెంట్కి వచ్చినా సరే వచ్చే ఆలోచన ఏమిటి, మామూలు మనిషి గురించి మాట్లాడుతున్నాను, ఒక సాధారణ హ్యూమన్కి వచ్చే ఆలోచన ఏంటంటే వీటి మధ్య డిఫరెన్స్లు తీసుకుందాం, డిఫరెన్స్ల వల్ల మనకి ఏదైనా రీజన్ తెలుస్తుందా అనేది చూస్తాం. వీటి మధ్య డిఫరెన్స్లు తీసుకున్నాం అనుకోండి 14, 12, 26, 30గా తీసుకుంటే 53, 57. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేటప్పటికి 16. వీటి మధ్య డిఫరెన్స్ 16. సరే 16, 57, 12 డిఫరెన్స్ అనేది ఎట్లా పడితే అట్లా వెళ్తుంది. ఒక కంటిన్యూస్ ప్యాటర్న్ని లేదా ఒక ఫిక్స్డ్ రీజనింగ్ని అది ఫాలో అవ్వటం లేదు, ఒబే చేయటం లేదు. కాబట్టి తర్వాత ఇంకా మనం చెక్ చేసుకోవాలి అసలు ఏమవుతుంది అనేది, తర్వాత ఇంకా మనము చెక్ చేసుకోవాలి ఎట్లా వెళ్తుంది, అసలు రీజన్ ఏమై ఉండొచ్చు ఇక్కడ అనేది. ఓకే, సరే చూద్దాం ఎలా వెళ్తుంది రీజన్ చూస్తే కనుక ఏమన్నా అర్థమైద్దాం. 99, 16 తీసుకున్నాడు. ఓకే, డిఫరెన్స్ల వల్ల మనకేమీ లేదు, ఇంకేదన్నా ఆలోచించాలి మనం. తర్వాత టర్మ్కి మొదటి టర్మ్కి ఏమైనా రిలేషన్ ఉందా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 83, ఇక్కడ 99 ఉంది. ఈ 99లో 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 9 9 తీసుకుంటే ఎంత అండి 81, దానికి 2 యాడ్ చేస్తే కనుక మనకి 83 అవుతుంది. ఓకే, ఈ 83 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 2 టర్మ్స్ 8 3 ఎంత 24, దానికి మనం 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 26, తర్వాత టర్మ్ వచ్చింది. 26లో 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో 2 ఇంటూ 6, 2 6లు ఎంత 12, దానికి మనం 2 యాడ్ చేస్తే 14 అవుతుంది. అది కూడా ఇబ్బంది లేదు కాబట్టి అదే రీజనింగ్ ఫాలో అవుతుంది. కాబట్టి తర్వాత కూడా ఏం చేస్తాం మనం 14లో ఉన్న 2 టర్మ్స్ 1 ఇంటూ 4 ఎంత అవుతుందంటే 4, దానికి మనం 2 యాడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఏమై ఉండాలి 6 అయి ఉండాలి. కాబట్టి తర్వాత ఏమై ఉండాలండి 6 అయి ఉండాలి. In an examination, the average of marks was found to be 60. For deducting marks for computational errors, the marks of 100 candidates had to be changed from 90 to 70 each, and so the average marks came down to 50. The total number of candidates who appeared in the examination was. In an examination, the average of marks was found to be 60. ఒక ఎగ్జామ్ పెట్టంట అక్కడ విద్యార్థులు అందరికి వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే అది 60గా ఉందంట. యావరేజ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు 60గా ఉంది.
For deducting marks for computational errors, the marks of 100 candidates had to be changed from 90 to 70 each. ఇక్కడ వాళ్ళ మార్క్స్ అన్నిటిని కంప్యూటేషనల్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడం కోసం వాళ్ళందరూ మార్క్స్ ఏం చేశారంటే 100 మంది విద్యార్థుల యొక్క మార్క్స్ 90 నుంచి 70గా మార్చబడ్డాయి. 100 మంది విద్యార్థుల యొక్క మార్క్స్ 90 నుంచి 70గా మార్చబడినప్పుడు ఆ యావరేజ్ అనేది 50కి వచ్చిందంట. చూడండి, ఇందాక 60 ఉండాల్సిన యావరేజ్ 50కి వచ్చింది. ఎందుకు అంటే 100 మంది విద్యార్థుల యొక్క మార్కులను 90కి బదులుగా 70గా తీసుకుంటున్నారని తగ్గించారు. ఒక్కొక్కడికి ఎంత తగ్గించారండి? 20 తగ్గించారు. అలా ఎంతమందికి? 100 మందికి. కాబట్టి ఒక్కొక్కడికి 20 చొప్పున 100 మందికి మార్కులు తగ్గించినప్పుడు యావరేజ్ ఎంత తగ్గింది అంటే యావరేజ్ 60 ఉండాల్సింది 50కి వచ్చింది, అంటే 10 తగ్గింది. అంటే ఇక్కడ ఏదైతే తగ్గిందో దానిని ఒక్కొక్కడికి పంచుకుంటూ వెళ్తే ఎంత తగ్గిందండి? 10 తగ్గింది. అంటే ఈ మొత్తాన్ని కూడా 10 చొప్పున ఎంతమందికి పంచవచ్చు? ఈ మొత్తాన్ని ఏదైతే తగ్గుదల ఉందో అది ఒక్కొక్కడి నెత్తి మీద 10 భారం పడిందంటే అక్కడ ఎంతమంది ఉన్నారంటే సింపుల్గా ఈ 10తో డివైడ్ చేస్తే సరిపోయింది. ఎంతమంది ఉన్నట్టు అక్కడ? 200 మంది ఉన్నట్టు. కాబట్టి ఆ ఎగ్జామ్లో అపీర్ అయిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అంటే 200 మంది. Instead of dividing rupees 180 among ABC in the ratio of 1/3 = 1/4 = 1/6 respectively, it was divided in the ratio 3:4:6 by mistake. Who gained in this transaction? 180 రూపాయలనంట ఏబీసీల మధ్య 1/3:1/4:1/6 నిష్పత్తిలో పంచాల్సి ఉండగా పొరపాటున దాన్ని 3:4:6 రేషియోలో పంచారంట. మరి ఇలా పంచడం వలన ఈ ట్రాన్సాక్షన్లో ఎవరు లాభపడ్డారు అంటున్నాడు. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ఏదైతే ఫ్రాక్షనల్గా ఇచ్చాడో రేషియోని దాని లీనియర్ ఫామ్ రాద్దాం. 1/3:1/4:1/6గా ఇచ్చిన దాన్ని లీనియర్ ఫామ్ రాయాలంటే ఇక్కడ 3, 4, 6 వీటన్నిటి యొక్క కామన్ మల్టిపుల్ తీసుకుంటున్నాను. 12గా తీసుకున్నాను. కామన్ మల్టిపుల్ని 12గా తీసుకున్నాను. 3 4లు 12 కాబట్టి రేషియో ఏమై ఉంటుందండి? 4. తర్వాత 4 3లు 12 కాబట్టి 4 3. తర్వాత 6 2లు 12 కాబట్టి 2. అంటే అక్కడ ఇచ్చిన ఏదైతే ఫ్రాక్షనల్ రేషియో ఉందో 1/3:1/4:1/6 దాన్ని లీనియర్గా మార్చినప్పుడు 4:3:2గా ఉంది. ఓకే, దానిని పొరపాటున ఏ రేషియోలో పంచారు? 3:4:6గా పంచారు. దానిని ఏం చేశారండి? 3:4:6గా పంచారు. ఈ రేషియోలో పంచాల్సింది పొరపాటుకి ఈ రేషియోలో పంచారు. ఫ్రెండ్స్, ఒకటి అర్థం చేసుకోండి, వాళ్ళు పంచాల్సిన రేషియోలో అయినా సరే లేదా ఇక్కడ పంచిన రేషియోలో అయినా సరే పంచిన డబ్బులు ఈ 180 రూపాయలు అయితే మారలేదు కదా. అక్కడ 180 ఉందా, ఏ నెంబర్ అయినా ఉన్నా సరే వాళ్ళు పంచాల్సిన రేషియోలో పంచినా లేదా పొరపాటుగా వేరే రేషియోలో పంచినా అక్కడ పంచబడుతున్న మనీ అయితే కనుక డిఫరెన్స్ లేదు కదా. ద మనీ విచ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ వాజ్ నాట్ చేంజ్. అది మనీ చేంజ్ లేదు కదా. అంటే ఆ మనీ యొక్క సమ్ము సమానంగా ఉండాలి కదా. మరి ఈ రేషియో ప్రకారం చూసుకున్నప్పుడు 4 3 7 2 9 ఈ రేషియో ప్రకారం చూసినప్పుడు ఏమో 9 సమ్ వస్తుంది. ఈ రేషియో ప్రకారం చూసినప్పుడు 4 10 3 13 సమ్ వస్తుంది. మరి రెండు చోట్ల కూడా డబ్బులు సమానంగా లేవు కాబట్టి రెండు చోట్ల డబ్బును సమానంగా చేయడం కోసం ఈ రేషియోనేమో ఈ 13 పెట్టి మల్టిపుల్ చేస్తాను, ఈ రేషియోనేమో ఈ 9 పెట్టి మల్టిపుల్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన రేషియోస్ వస్తాయి. ఓకే, 13 4 52, 13 3 39, 13 2 26. ఇక్కడ 9తో మల్టిపుల్ చేస్తే 9 3 27, 9 4 36, 9 6 54. ఏబీసీ రేషియోలు ఏకి 52 రావాల్సింది 27 వచ్చింది, వాడు లాస్ అయ్యాడు. బి 39 రావాల్సింది 36 వచ్చింది, లాస్ అయ్యాడు. సి 26 రావాల్సింది 54 పొందాడు. అంటే ఎవరు గెయిన్ అయ్యారండి? ఇక్కడ ఎవరు పొందుతుంది? వీడు గెయిన్ అయ్యాడు. వీడెవడు? సి కదా. కాబట్టి హూ గెయిన్డ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్, ఎవరు గెయిన్ అయ్యారంటే సి గెయిన్ అయ్యాడు. ఓకే, సి లాభపడ్డాడు. ఎంత అని అడిగితే అప్పుడు వేరే ఆన్సర్ చెప్పచ్చు. అప్పుడు ఏం చేస్తాం? ఈ సమ్ము మొత్తాన్ని కూడా 180కి ఈక్వల్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో అది ఆన్సర్గా చెబుతాం. ఓకే, ఆ తర్వాత చేయొచ్చు. If log x to the base 10 minus log 2x minus 1 to the base 10 is equal to 1, find the value of x. x వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలవాల్సిన లాగర్థమిక్ ఐడెంటిటీస్ మనకు తెలవాలండి. log a minus log b is equal to log a by b. log a by b అదొకటి తెలవాలి. అదేవిధంగా log a to the base a is equal to 1. ఈ రెండు లాగర్థమిక్ ఐడెంటిటీస్ మనకు తెలవాలి. log a minus log b is equal to log a by b. అదేవిధంగా log a to the base a is equal to 1. ఈ రెండు లాగర్థమిక్ ఐడెంటిటీస్ మనకు తెలిస్తే అప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు log x మైనస్ log 2x మైనస్ 1 బేస్ని కాసేపు పక్కన పెడితే log a మైనస్ log b రూపంలో ఉంది కాబట్టి ఎలా రాయొచ్చు? log a by b గా రాయొచ్చు. అంటే log a అంటే నేను ఇక్కడ x డివైడెడ్ బై 2x మైనస్ 1 to the base 10.
ఈజ్ ఈక్వల్ టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1గా ఇచ్చాడు. 1 అంటే ఏందండి లాగ్ ఏ టు ది బేస్ ఏ. అంటే ఇక్కడ లాగ్ 10 ఉంది కాబట్టి పైన కూడా ఏమై ఉండాలి 10. అంటే 1 యొక్క వాల్యూ ఎలా రాయొచ్చు? లాగ్ 10 టు ది బేస్ 10గా రాయొచ్చు కదా. లాగ్ 10 టు ది బేస్ 10గా రాయొచ్చు. లాగ్ x/2x - 1 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 టు ది బేస్ 10 బేసులు సమానం కాబట్టి ఆ పైన ఉన్న ఈ రెండు ఈక్వల్గా ఉంటాయండి. అంటే x/2x - 1 యొక్క వాల్యూ 10 అనమాట. సింప్లిఫై చేస్తే కనుక x యొక్క వాల్యూ ఏమవుతుందండి? 10తో మల్టిప్లై చేస్తే 20 - 20x 20x -10 అనమాట. -10 కాబట్టి x యొక్క వాల్యూ ఏమవుతుందండి? 10/19. x యొక్క వాల్యూ 10/19. x చూస్తారు 19, ఈ 10 వస్తే 10/19 x వాల్యూ 10/19. ఏ ఆప్షన్లో ఉంటే అది ఆన్సర్గా మార్క్ చేస్తాం. ఈ రెండు ఐడెంటిటీస్ తప్పనిసరిగా తెలవాలి. The HCF of the expressions a square minus 12a plus 35 and a square minus 8a plus 7 by factorization is. అక్కడ ఏవైతే మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో రెండు, వాటి యొక్క HCF కనుక్కోమంటున్నాడు. ముందుగా ఇచ్చిన a square minus 12a plus 35, ముందుగా ఇచ్చిన a square minus 12a plus 35 ఏదైతే ఉందో దీనిని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చండి? దీనిని ఎలా రాయొచ్చు? ఇవన్నీ కూడా మనం ఆల్జిబ్రాలో పాలినామియల్స్లో నేర్చుకోవాలండి. ఖచ్చితంగా అక్కడ నేర్చుకుంటేనే చేయగలం. ఇక్కడ చెప్పడానికి అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేస్తాం అది చేస్తాం. ఇక్కడ యాడ్ చేసుకుంటే -12 వచ్చే విధంగా, మల్టిపుల్ చేసుకుంటే 35 వచ్చే విధంగా వీటిని స్ప్లిట్ చేయాలి. 12 కాబట్టి 7 5 -7 -5 ఎంత అయిందండి? 12 అవుతుంది. కాబట్టి a square minus 12a plus 35 అనే దానిని a - 7 ఇంటూ a - 5గా రాయొచ్చు. a - 7 ఇంటూ a - 5గా మనం రాయొచ్చు. ఓకే, తరువాత ఇచ్చింది ఏమిటి? a square minus 8a plus 7. తర్వాత ఇచ్చింది a square minus 8a plus 7 దీన్ని కూడా ఏం చేయాలండి? యాడ్ చేసుకుంటే -8 మల్టిపుల్ చేస్తే 7 వచ్చే విధంగా, దట్ మీన్స్ -7, దట్ మీన్స్ -7 -1 యాడ్ చేసుకుంటే -8 మల్టిపుల్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు? a - 7 ఇంటూ a - 1గా రాయొచ్చు. a - 7 ఇంటూ a - 1గా రాయొచ్చు. రెండిట్లో కామన్గా ఉంది ఏంది? రెండిట్లో కామన్గా ఉన్నది a - 7 కదా. కాబట్టి ఈ రెండింటి యొక్క HCF ఏమవుతుంది అంటే a - 7 అనేది HCF అవుతుంది. If 8 power x is equal to 2, then 2 power 6x will be. 8 power x అనేది 2, ఇటే బేస్ 2 ఉంది కాబట్టి దీన్ని కూడా బేస్ 2గా రాద్దాం. 8ని ఎలా రాయొచ్చు అండి? 8 అనేదాన్ని మనం 2 క్యూబ్గా రాయొచ్చు. 8 అనేదాన్ని 2 క్యూబ్గా రాయొచ్చు. కాబట్టి 8 బదులు 2 క్యూబ్ రాస్తున్న హోల్ పవర్ x అన్నాడు. హోల్ పవర్ x అనేది 2 అంటున్నాడు. మనందరికీ తెలిసిన a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అనే ఐడెంటిటీని ఇక్కడ యూజ్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు? 2 పవర్ 3x అనమాట. 2 పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 ఉన్నట్టే కదా, ఎక్స్పోనెంట్ ఏమి లేకపోతే. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసామనుకోండి. 3x యొక్క వాల్యూ 1 కాబట్టి x యొక్క వాల్యూ ఎంత అండి? 1/3. x యొక్క వాల్యూ 1/3 అనమాట. వెరీ ఈజీ వన్. సారీ, 2 పవర్ 6x వాల్యూ చెప్పాలి మనం. x యొక్క వాల్యూ మనకు వచ్చింది, మనం చెప్పాల్సిన 2 పవర్ 6x. 2 పవర్ 6x దట్ మీన్స్ 2 పవర్ 6 ఇంటూ x వాల్యూ ఎంత అండి? 1/3. దట్ మీన్స్ 3 1s అండ్ 2 స్క్వేర్ అంటే ఎంత? 4. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అయితే 4 అనమాట. ఆన్సర్ 4. If 2 power x minus 2 power x minus 1 is equal to 4, then x power x is equal to. ఇవి కూడా మనకు ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఖచ్చితంగా తెలవాలండి. a పవర్ m మైనస్ n is equal to a పవర్ m బై a పవర్ n. a పవర్ m బై a పవర్ n is equal to a పవర్ m మైనస్ n గా రాస్తాం. ఈ 2 పవర్ x అలానే ఉంచుతున్నానండి. మైనస్ ఈ 2 పవర్ x మైనస్ 1 అనే దాన్ని 2 పవర్ x డివైడెడ్ బై 2 పవర్ 1గా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 4. రెండిట్లో నుంచి కూడా 2 పవర్ x కామన్ తీసేస్తే కనుక ఇక్కడ 1 మిగులుతుంది. -1/2 అండి. 1లో నుంచి హాఫ్ పోతే ఎంత అండి? హాఫే కదా. కాబట్టి డైరెక్ట్గా హాఫ్ రాద్దాము. 2 పవర్ x ఇంటూ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని ఏం చెప్పచ్చండి? ఈ 4 ఇటు వస్తే మల్టిపుల్ అయింది కదా, అర్థమవుతుందా మీకు? ఈజ్ ఈక్వల్ టు 4 అంటున్నాడు. ఈ 2 అటు వెళ్తే మల్టిపుల్ అయింది కాబట్టి ఏం చెప్పచ్చు? 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 8. ఈ 8ని మనం ఏం చేస్తామంటే 2 క్యూబ్గా రాస్తాం కాబట్టి 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండాలి. దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 3. x వాల్యూ ఎంత అండి? 3. కానీ మనం చెప్పాల్సింది x పవర్ x కదా, మనం చెప్పాల్సింది x పవర్ x కాబట్టి x పవర్ x అంటే 3 క్యూబ్ అని. 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. సో 27 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.
x minus 2 is a factor of x square minus 7x plus 2a. The value of a will be. x minus 2 అనేదంట ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2aకి ఒక ఫ్యాక్టర్ అంట. అటువంటిప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? ఎప్పుడైతే x మైనస్ 2 అనేది ఈ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్ అవుతుందో అటువంటిప్పుడు f ఆఫ్ 2 అంటే x ప్లేస్లో మనం 2 కనుక పెట్టినట్టయితే దేనికి సమానం అవ్వాలి? 0కి సమానం అవ్వాలి. అది 0కి సమానం అవ్వాలి. x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్లో 2 పెడితే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 7 ఇంటూ x 7 రెళ్ళు ఎంత? 14 ప్లస్ 2a దేనికి సమానం అవ్వాలండి? అది ఖచ్చితంగా 0కి సమానం అవ్వాలి. 4లో నుంచి 14 పోతే -10 అటు పంపిస్తే ఏమైందండి? 10. దట్ మీన్స్ 2a ఈజ్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? a ఈజ్ ఈక్వల్ టు 5. ఏ వాల్యూ ఎంత? 5. మనం చెప్పాల్సింది కూడా ఏ వాల్యూనే కాబట్టి 5 అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడండి. ద వాల్యూ ఆఫ్ కాట్ స్క్వేర్ a ప్లస్ 1 వెరీ బేసిక్ ఐడెంటిటీ అండి. మనందరికీ తెలిసిందే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ థీటా అని మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ థీటా ప్లేస్లో ఏ ఇచ్చాడు అంతే. ఇక్కడ థీటా ప్లేస్లో ఏ ఇచ్చాడు. మనం నేర్చుకునే ఐడెంటిటీ అయితే అది కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ థీటా అనేది మనం నేర్చుకునే ఐడెంటిటీ. ఆ థీటా ప్లేస్లో ఏం పెట్టినా అదే అవుతుంది. దట్ మీన్స్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ ఏ. కోసీకెంట్ స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ థీటా అనేది మనం నేర్చుకునే బేసిక్ ఐడెంటిటీ. ట్రిగ్నామెట్రీలో జస్ట్ ఐడెంటిటీస్ క్లాస్ ఒక్కసారి అంటే చెప్పేయచ్చు ఆన్సర్. Sin theta is equal to 5 by 13 and theta is less than 90 degrees. Then the value of tan theta plus 1 by cos theta. Sin theta అనేది 5 by 13 గా ఇచ్చాడండి. sin theta 5 by 13 గా ఇచ్చినప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ theta ఉంది అనుకుంటే sin theta అనేది ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ theta ఉంది అనుకుంటే దీనికి ఆపోజిట్ గా 5 హైపోటెన్యూస్ అనేది 13 గా ఉన్నట్టు. 5, 12, 13 పైథాగరన్ ట్రిప్లెట్ మనం నేర్చుకుంటాము ట్రిగ్నామెట్రీలో. కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలండి? 12. ఈ సైడ్ ఎంత ఉండాలి? థీటాకి సంబంధించిన అడ్జసెంట్ సైడ్ 12 అయి ఉండాలి. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది tan థీటా ప్లస్ 1 బై కాస్. 1 బై కాస్ అంటే సీకెంటే కదా. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమిటండి? tan థీటా ప్లస్ సీకెంట్ థీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. tan థీటా అంటే థీటాకి సంబంధించిన ఆపోజిట్ బై అడ్జసెంట్ దట్ ఈస్ 5 by 12. అదేవిధంగా సీకెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ దట్ ఈస్ 13 by 12. 13 by 12. 13, 18 by 12, 18 by 12 6తో కొట్టేస్తే కనుక 6 3 6 2 దట్ ఈస్ 3/2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. వెరీ బేసిక్ క్వశ్చన్. The length of the shadow of a vertical tower is √3 times its height. Find the angle of elevation of the sun. The length of the shadow of a vertical tower is √3 times its height. ఒక టవర్ ఉందంటండి. ఒక టవర్ ఉందంట. దాని యొక్క నీడ దాని యొక్క ఎత్తుకు √3 టైమ్స్ ఉందంట. దాని యొక్క నీడ ఇది టవరు, దీని యొక్క నీడ. ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేద్దాం. దీని యొక్క నీడ ఎత్తుకి √3 టైమ్స్ ఉందంటే ఎత్తు అనేది 1 ఉన్నట్టయితే ఇది √3 ఉన్నట్టు. √3 ఉన్నట్టు. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్. సన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ ఉన్న థీటా ఎంత అనేది మనం చెప్పాలి. ఒకవేళ అక్కడ థీటా యాంగిల్ ఉంటే ఆ థీటా ఎంత అనేది మనం చెప్పాలి. ఈ థీటాకి సంబంధించి మనకు తెలిసినవి ఏమున్నాయంటే ఏమున్నాయి? ఆపోజిట్ అజేసెంట్. అంటే ఈ థీటాకి సంబంధించిన ఆపోజిట్ బై అజేసెంట్ మనం రాస్తున్నామంటే దానికి సంబంధించిన ట్యాన్ ఫంక్షన్ రాస్తున్నట్టే కదా. ట్యాన్ థీటా ఎంతగా ఉంటుందండి? 1/√3. మనందరికీ తెలిసిందే ట్యాన్ టేబుల్ మనం గుర్తుంచుకుంటాం. ట్యాన్లో 1/√3 ఎక్కడ కనపడుతుంది అంటే tan 30 degrees. tan 30 degrees దగ్గర కనపడుతుంది. కాబట్టి థీటా వాల్యూ ఎంత? 30 degrees. థీటా వాల్యూ ఎంత అండి? 30 degrees. లేదనుకుంటే మనం ఏం గుర్తుంచుకుంటామంటే మనము ట్రిగ్నామెట్రీ చదివేటప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక 30 degrees ఉంటే ఇక్కడ 60 degrees ఉంటుంది. 30కి ఆపోజిట్గా ఉండేది 1 యూనిట్ అయితే 60కి ఆపోజిట్గా ఉండేది √3 యూనిట్స్. అదేవిధంగా ఇక్కడ 90 ఉంటుంది కాబట్టి 90కి ఆపోజిట్గా ఉండేది 2 యూనిట్స్. అక్కడ 1:√3:2 అనేది 1:√3:2 అనేది 30 degrees, 60 degrees అండ్ 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్స్ యొక్క రేషియో అని చదువుకుంటాం. అది తెలిస్తే అసలు ఇదంతా చేయాల్సిన బాధ కూడా లేదు. ఈ రెండింటికి రేషియో 1:√3 అంటే ఇక్కడ ఇది 1:√3 ఏంటంటే ఇక్కడ 30 ఉండాలి, ఇక్కడ 60 ఉండాలి. కాబట్టి థీటా వాల్యూ 30 degrees అని ఈజీగా చెప్పచ్చు. థీటా వాల్యూ 30 degrees అని ఈజీగా చెప్పచ్చు. Height of a building is 10 meters and there is a point P on the ground and a helicopter is flying over the top of the building. Height of a building is 10 meters. ఒక బిల్డింగ్ యొక్క హైట్ 10 meters అంటే ఇది బిల్డింగ్, దీని యొక్క హైట్ 10 meters గా ఇచ్చాడు. దాని యొక్క హైట్ 10 meters గా ఇచ్చాడు. బాగుంది.
అండ్ దేర్ ఇస్ అ పాయింట్ P ఆన్ ది గ్రౌండ్ అండ్ హెలికాప్టర్ ఇస్ ఫ్లయింగ్ ఓవర్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్. గ్రౌండ్ పైన ఏదో ఒక P అనే పాయింట్ ఉందన్న, గ్రౌండ్ పైన ఏదో ఒక P అనే పాయింట్ ఉంది. ఈ హెలికాప్టర్ ఈ బిల్డింగ్ పైన హెలికాప్టర్ ఎగురుతుంది, అదేదో ఆ ఎత్తులో ఎగురుతుంది అనుకుందాం, అది ఆ ఎత్తులో ఎగురుతుంది అనుకుందాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ ది హెలికాప్టర్ ఫ్రమ్ పాయింట్ P ఆర్ రెస్పెక్టివ్లీ 30 degrees అండ్ 60 degrees. ఈ బిల్డింగ్ యొక్క టాపు అదేవిధంగా హెలికాప్టర్కి ఈ పాయింట్ P నుంచి చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయంట, 30 and 60గా ఉన్నాయంట. ఇక్కడ 30, ఇదేమో 60, ఇక్కడేమో ఇంతవరకేమో 30 degrees, అంతవరకేమో 30 degrees, ఇంతవరకేమో ఇదంతా కూడా 60 degreesగా ఉన్నాయంట. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది హెలికాప్టర్ ఫ్రమ్ ది గ్రౌండ్? గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ యొక్క ఎత్తు ఎంత అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉన్న ఎత్తు ఎంత అంటున్నాడు. ముందుగా మనం ఇంతవరకు ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇంతవరకు చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే దీని 30 ఉంది అంటే ఇక్కడ 60 ఉన్నట్టు. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పాను, 30కి ఆపోజిట్గా ఉన్నది 1 యూనిట్ అయితే 60కి ఆపోజిట్గా ఉండేది √3 యూనిట్స్ అవ్వాలి, దూరం అంతా √3 అవ్వాలి. ఇప్పుడు మరలా మనం పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇంతవరకు ఈ పెద్ద ట్రయాంగిల్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ 60 ఉన్నట్టు అంటే ఇక్కడ 30 ఉన్నట్టు, దీనికి ఎదురు 30 ఉన్నట్టు. ఎప్పుడైతే ఇది 30 అవుతుందో ఆపోజిట్ 1 ఉండాలి, కానీ √3 ఉంది. మరి 60కి ఆపోజిట్గా ఏముండాలి, √3. ఇక్కడ 1 ఉండాల్సింది √3 ఏంటంటే √3 టైమ్స్ అయింది. కాబట్టి √3 × √3 ఏమైతే 3 యూనిట్స్ అయితే అంటే ఇది మొత్తం కూడా ఏమవుతుందండి, 3 యూనిట్స్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఏమవుతుంది, 3 యూనిట్స్ అవుతుంది. మనకేమి ఇచ్చాడు, బిల్డింగ్ యొక్క హైట్ ఇచ్చాడు, హెలికాప్టర్ యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు. బిల్డింగ్ యొక్క హైట్ మనం తీసుకున్నట్టు 1 యూనిట్ దేనికి సమానంగా ఇచ్చాడు, 10కి ఇచ్చాడు. మనం హెలికాప్టర్ యొక్క హైట్ చెప్పాలి అంటే 3 అనేది దేనికి సమానం అయితే అన్నప్పుడు 30 అనే మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మీటర్స్లో ఆన్సర్ చెబుతాం. వాడు ఇక్కడ 10 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 1 యూనిట్ వాల్యూ 10 మీటర్స్ అయితే 10 మీటర్స్ అయితే 3 యూనిట్స్ వాల్యూ 30 మీటర్స్గా చెబుతాం. అడిగింది ఏమిటి, వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ది హెలికాప్టర్ ఫ్రమ్ ది గ్రౌండ్? గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ యొక్క ఎత్తు ఎంత, 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్. If the diagonals of a quadrilateral bisect one another at right angles, then the quadrilateral is. ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్న రెండు డయాగ్నల్స్ ఒకదాన్నొకటి బైసెక్ట్ రైట్ యాంగిల్స్, లంబ సమద్వికరణను చేసుకుంటున్నాయి. ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. అటువంటిప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది? ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్లో డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ బైసెక్షన్ చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇఫ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ పర్పెండిక్యులర్లీ, ఇఫ్ in a quadrilateral diagonals are bisecting perpendicularly, అటువంటప్పుడు ఆ క్వాడ్రిలేటర్ అనేది అయితే స్క్వేర్ అన్న అవ్వాలి లేదా రాంబస్ అన్న అవ్వాలి. అటువంటప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ అనేది అయితే స్క్వేర్ అన్న అవ్వాలి లేదా రాంబస్ అన్న అవ్వాలి. ఆప్షన్లో మనకి స్క్వేర్ ఇస్తే స్క్వేర్ పెడతాం, రాంబస్ ఇస్తే రాంబస్ పెడతాం. ఆప్షన్స్ లేవు కాబట్టి మనకు ఆ ప్రాపర్టీ తెలిస్తే ఏది ఇస్తే దాని ఆన్సర్గా పెట్టచ్చు. At 4 o'clock, the hands of a clock make an obtuse angle and a reflex angle. The size of the reflex angle in degrees will be. At 4 o'clock, the hands of a clock make an obtuse angle. 4 గడియారంలో ఉన్న రెండు ముళ్ళు ఒక అబ్ట్యూస్ యాంగిల్ని, ఒక అధిక కోణాన్ని, ఒక అధిక కోణం, ఇక్కడ టైపింగ్ మిస్టేక్, ఒక అధిక కోణాన్ని అదేవిధంగా ఒక పరావర్తన కోణాన్ని చేస్తే మనం చెప్పాల్సింది రిఫ్లెక్స్ యాంగిల్. అంత వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. అర్థం చేసుకోండి. 4 ఇలా ఉంటుంది, ఇక్కడ 12, ఇక్కడ 4, వీటి మధ్య ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే, ఎన్ని డిజిట్స్ తేడా ఉందంటే 4 డిజిట్స్. ఒక్కొక్క డిజిట్ 30కి సమానం కాబట్టి 4 30లు, వాటి మధ్య 120 డిగ్రీల కోణం ఉన్నట్టు. మనం చెప్పాల్సింది ఇటువైపుది, ఈ 120 కాకుండా ఇటువైపుది. ఇంకెంత ఉంటుందండి, 240. ఎందుకంటే మొత్తం కలిపి కంప్లీట్ సర్కిల్ 360 ఉండాలి. ఇటు 120 పోతే ఇటు 240 ఉండాలి. రిఫ్లెక్స్ యాంగిల్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 240 అనేది మన ఆన్సర్గా చెబుతాం. దీనికోసం ఇంకా 11/2 అనే ఆ ఫార్ములా వాడాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు ఇమాజిన్ కనపడుతుంది కదా, ఎందుకు ఇంకా. Perpendiculars drawn from the vertices of a triangle to the opposite sides are concurrent and the point of concurrence is called. ఇక్కడ ఏం చూడండి, పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలోని శీర్షాల నుంచి దాని ఆపోజిట్ సైడ్స్కి పర్పెండిక్యులర్స్ ఇస్తే ఆ పర్పెండిక్యులర్స్ అన్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉంటే ఆ కాంకరెంట్ పాయింట్ ఏమంటామంటే ఆర్థో సెంటర్ అంటాము. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ 3 ఆల్టిట్యూడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక త్రిభుజంలోని 3 లంబరేఖలు మిలిత బిందువుని లంబ కేంద్రము అంటాము. కాబట్టి జస్ట్ డెఫినేషన్ అండి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆర్థో సెంటర్.
ఆర్థో సెంటర్, తెలుగులో అయితే గనక లంబ కేంద్రం అంటాము. లంబ కేంద్రం. ఓకే, తెలుగులో అయితే లంబ కేంద్రం. జస్ట్ డెఫినేషన్లు ఇచ్చాడు అంతే. The locus of the centers of all circles of a given radius are in the same plane passing through a fixed point is. The locus of the centers of all the circles. ఇది కూడా జస్ట్ సర్కిల్ యొక్క డెఫినేషన్ అండి. ఇది కూడా జస్ట్ డెఫినేషన్ ఆఫ్ సర్కిల్, ఏమీ లేదు. డెఫినేషన్ ఆఫ్ సర్కిల్. డెఫినేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ సర్కిల్. కాబట్టి ఇంకేం లేదండి అక్కడ. జస్ట్ డెఫినేషన్లు ఇచ్చాడు అంతే. జస్ట్ డెఫినేషన్లు ఇచ్చాడు అంతేను. ప్రీవియస్లీ డెఫినేషన్, ఇది కూడా సర్కిల్ డెఫినేషన్. జామెట్రీ నేర్చుకునేటప్పుడు సర్కిల్ దగ్గర అసలు సర్కిల్ అంటే ఏమిటని నేర్చుకుంటాం. దానికి డెఫినేషన్ ఏం లేదు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి. In a parallelogram ABCD, angle A is equal to 4x minus 5 degrees and angle C is equal to 3x plus 10 degrees. Find angle B. ABCD అనే ఒక పారలాగ్రం ఉందంటండి. ABCD అనే ఒక పారలాగ్రం ఉందంట. ABCD అనే ఒక పారలాగ్రం ఉంది. దానిలో యాంగిల్ ఏ 4x minus 5గా ఇచ్చాడు. యాంగిల్ ఏ వచ్చేటప్పటికి 4x minus 5గా ఇచ్చాడు. యాంగిల్ సి 3x plus 10గా ఇచ్చాడు. యాంగిల్ సి వచ్చేటప్పటికి 3x plus 10గా ఇచ్చాడు. 3x plus 10 degrees ఇచ్చాడు. యాంగిల్ బి చెప్పాలి. పారలాగ్రంలో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. పారలాగ్రంలో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4x minus 5 అనేది దేనికి సమానంగా ఉండాలి అంటే 3x plus 10కి సమానంగా ఉండాలి. కాబట్టి ఈ 3x చేస్తే x is equal to ఎంత అవుతుందండి? 15. x is equal to 15 డిగ్రీలు. అదేవిధంగా పారలాగ్రంలో సమ్ ఆఫ్ adjacent angles must be 180 degree. That means both the adjacent angles are supplementary to each other. అటువంటిప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ ఏమైండాలి? 180 డిగ్రీ. ఇప్పుడు ఏ ఎంత అయిందండి? 4x minus 5 అంటే x 15 కాబట్టి 15 60లో నుంచి 5 పోతే 55 డిగ్రీలు. ఈ రెండు యాడ్ చేసుకుంటే ఇక్కడ BA యాంగిల్ A ప్లస్ యాంగిల్ బి రెండు యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవ్వాలి. ఇవన్నీ మనం పారలాగ్రంకు సంబంధించిన డెఫినేషన్స్ నేర్చుకుంటాము. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ. 55 ఉంది కాబట్టి ఇక్కడ ఏమో 60గా తీసుకుంటే 125 డిగ్రీలు అవ్వాలి. ఇక్కడ యాంగిల్ బి ఎంత అవ్వాలంటే అప్పుడు 125 డిగ్రీలు అవ్వాలి. ఓకే, a cone and a cylinder are of the same height. The radii of the bases are in the ratio 2:1. The ratio of their volumes is. A cone and a cylinder are of the same height. ఒక కోను ఒక సిలిండర్ రెండు కూడా సమానమైన ఎత్తును కలిగి ఉన్నాయంట. The ratio of their bases are in the ratio 2:1. The radii of the base are in the ratio 2:1. వాటి యొక్క వ్యాసార్థాలు 2:1 నిష్పత్తిలో ఉన్నాయి. The ratio of their volumes is. జస్ట్ ఫార్ములా రాసుకుంటే సరిపోతుంది. కోనికి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/3. ఇటేపు పై రాస్తాం, అటేపు పై రాస్తాం కాబట్టి రాయాల్సిన అవసరమే లేదు. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అదేవిధంగా సిలిండర్కి వచ్చేటప్పటికి పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది రాస్తాం. హైట్స్ అన్ని రెండేపులా సమానంగా ఉన్నాయి కాబట్టి మనం అసలు హైట్స్ని కానీ అదేవిధంగా రెండేపుల పైని కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం మిగిలిందండి? 1/3. కోన్కి సంబంధించిన రేడియా ఎంత ఉంది? 2 స్క్వేర్ ఎంత? 4 ఈస్టు ఆర్ స్క్వేర్. దానికి సంబంధించిన రేడియా ఎంత ఉంది? 1 స్క్వేర్ ఎంత? 1. మరి 4/3 అనేది రేషియోలోకి మారిస్తే ఏమవుతుందండి? 4:3 అనమాట. ఈ 3 వెళ్తుంది కాబట్టి 4:3. వాటి యొక్క వాల్యూమ్ రేషియో 4:3. If the radius of the sphere is doubled, how much will surface area increase? దాని యొక్క రేడియస్, ఒక స్పియర్ యొక్క రేడియస్ డబుల్ చేశాడంట. స్పియర్కి సంబంధించి రేడియస్ అనేది డబుల్ చేశాడంటే 1 ఉండాల్సింది 2గా మార్చాడు. సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడుతున్నాం. మరి అటువంటిప్పుడు ఏరియా ఏమవుతుందంటే జస్ట్ వీటి యొక్క స్క్వేర్ రేషియోలోకి మారుతుంది. వీటి యొక్క స్క్వేర్ రేషియోలో దట్ మీన్స్ 1 స్క్వేర్ ఈస్టు 2 స్క్వేర్ రేషియోలోకి మారుతుంది. అంటే 1 ఉండాల్సింది 4గా మారింది. హౌ మచ్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అంటే ఇక్కడ నిజానికి శాతాలు అడుగుతుంటాడు. ఇక్కడ పర్సంటేజ్ రూపంలో అడుగుతుంటాడు. 1 4గా మారిందంటే పెరిగింది ఎంత అండి? 3 అనేది 300%కి సమానం కదా. వెన్ కంపేర్డ్ విత్ 1 అనేది 300%. ఓకే, 300% అనేది పెరుగుదల ఉంది. The surface area of cube is 216 centimeter square. The volume of this cube will be. ఒక క్యూబ్ యొక్క ఒక ఘనం యొక్క సర్ఫేస్ ఏరియా 216 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటున్నాడు? అది కూడా 216 అయ్యిద్దండి. అది కూడా 216 అయ్యిద్ది. క్యూబ్కి సంబంధించిన టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుందండి? 6 times of a square. అది ఎంతగా ఇచ్చాడు? 216గా ఇచ్చాడు. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? a is equal to 6 అని చెప్పొచ్చు కదా. 6 1 6 36 కొట్టేస్తాం. ఏ స్క్వేర్ అనేది చూడండి, 6 1 6 36 కొట్టేస్తాం. a స్క్వేర్ అనేది 36 అయినప్పుడు a అనే 6గా తెలుస్తుంది.
మరి దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ వచ్చేటప్పటికి ఏ క్యూబ్ కదా! అంటే 6 క్యూబేగా, మరలా 6 క్యూబ్ ఏమైద్ది? 216 అయిద్ది. 6 క్యూబ్ మరలా 216 అయిద్ది. అదే ఆన్సర్ అయింది. The curved surface area of two spheres are in the ratio 1:4. The ratio of their volumes will be. రెండు స్పియర్స్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు 1:4 రేషియోలో ఉన్నాయి. వాటి యొక్క ఏరియా రేషియో వచ్చేటప్పటికి 1:4గా ఉంటే వాటి యొక్క సైడ్ రేషియో లేదా వాటి యొక్క ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కాబట్టి రేడియై రేషియో అంటాం. ఇక్కడ స్పియర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రేడియై రేషియో వచ్చేటప్పటికి ఏమవుతుందండి? ఇక్కడ వీటి యొక్క స్క్వేర్ రూట్స్ అంటే 1:2గా ఉంటాయి. మరి వాటి యొక్క వాల్యూమ్ రేషియో ఏమైందంటే 1/3 దట్ మీన్స్ 1:8. 1:8 అనేది కావాల్సిన ఆన్సర్. ఇవన్నీ కూడా చాలా చాలా బేసిక్స్ అండి. వాల్యూమ్స్ దగ్గర మనం నేర్చుకునే వెరీ బేసిక్స్ అన్నమాట. వెరీ బేసిక్స్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 148 నుంచి 150 దాకా ఇదే డేటాకి సంబంధించిన రిఫర్ ద ఫిగర్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ కింద ఇచ్చిన ఫిగర్ని ఒకసారి అర్థం చేసుకొని తర్వాత ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు ఈ ఫిగర్లో. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో క్లాస్ ఇంటర్వల్స్, వై యాక్సిస్ మీద ఏమో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ క్లాస్ ఇంటర్వల్స్ హ్యావ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ? ఎన్ని క్లాస్ ఇంటర్వల్స్కి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉంది అంటున్నాడు. అంటే ఎన్ని క్లాస్ ఇంటర్వల్స్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాయి? మనకు డయాగ్రామ్ చూస్తూనే అర్థమైపోతుంది. ఇక్కడొకటి ఈ రెండు కూడా ఈక్వల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉన్నాయి. అంటే ఇదొకటి ఎన్ని అని అడిగాడు కాబట్టి ఎన్ని ఉన్నాయండి? 2. కాబట్టి దీని ఆన్సర్ ఏమైంది? 2 క్లాస్ ఇంటర్వల్స్కి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉంది. వాట్ ఈస్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ 40-50? 40-50 ఏదైతే క్లాస్ ఉందో దీని యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే సంచిత పౌనఃపున్యం. అప్పుడు వరకు ఉన్న అన్ని పౌనఃపున్యాల ఫ్రీక్వెన్సీలు యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ దీని ఎంత అండి? 15. ఇక్కడ దీని ఎంత? 10. ఈ 15కి 10 యాడ్ చేస్తే ఎంత అయిందండి? 25. దీనికి ఎంత? 20. 25కి 20 యాడ్ చేస్తే ఎంత అయింది? 45. ఈ 30-40 దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 25. 45కి 25 యాడ్ చేస్తే ఎంత అయిందండి? 70. ఇప్పుడు 40-50 ఎంత? 10. ఈ 70కి ఈ 10 యాడ్ చేస్తే ఎంత? 80. కాబట్టి దాని యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమైందండి? 80. దాని యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమైంది? 80. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 149కి 80 ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్స్ 40-50 అండ్ 50-60? 40-50 అండ్ 50-60 రెండు క్లాస్ ఇంటర్వల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క సమ్ ఎంత అన్నాడు. 40-50 దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 10. అదేవిధంగా 50-60 దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 5. ఆ రెండు యాడ్ చేసి చెప్పాలి. 10, 5 యాడ్ చేస్తే 15. కాబట్టి దీని ఆన్సర్ అంతా 15. వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవి కూడా.